హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి. కొత్తిమీర పచ్చడిని మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాము. కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఒక పెద్ద కొత్తిమీర కట్టని తీసుకోవాలి. అలాగే ఆ కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్లేట్లో ఒక పుదీనా కట్టని కూడా ఆకులుగా తీసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా గుప్పెడు కరివేపాకుని, 4 టమాటోస్ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలండి. అలాగే తాలింపు కోసం పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్రని కూడా తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనము ముందుగా తాలింపు కోసం పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని ఆ నూనెలో వేసేసుకొని కలర్ కొద్దిగా మారేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. పచ్చిగా ఉండకుండా మనకి ఎండుమిరపకాయలు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక్కసారి స్మెల్ వస్తున్నప్పుడు వేగినట్టుగా కనిపిస్తాయి కదండి. అప్పుడు మనం వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మనకి తెలిసిపోతుందండి. కలర్ చేంజ్ అయినట్టుగా కనిపిస్తే చాలు. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోనే కరివేపాకుని వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పుదీనాని కూడా వేసేసుకోవాలండి. మనకి కరివేపాకు, పుదీనా 2 కొద్దిగా ఎగటుగా ఉంటాయి. మనకి ఆ స్మెల్, ఆ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ కలర్ లాగా వచ్చేసేయాలి మొత్తం. సో దాంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయినట్టుగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రై అవుతే చాలు. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర మొత్తం వేసుకొని పైనుంచి కింద వరకు నీట్గా ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, కొత్తిమీర మొత్తం దగ్గరికి వచ్చేసి దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయిపోయినట్టుగా ఆయిల్ తేలుతూ వస్తుంది కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసేసుకోవాలి. టమాటో పీసెస్ కూడా మనకి మగ్గినట్టుగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, దాన్ని మొత్తం స్క్వీజ్ చేసేసుకొని దాని నుంచి జ్యూస్ మొత్తాన్ని ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఆ జ్యూస్తో పాటుగానే చింతపండు మొత్తాన్ని టమాటో ముక్కల్లో వేసేసుకోవాలి. దీన్ని మనం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికిపోయి మెత్తపడే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా టమాటో గుజ్జుని, పోపుని, అలాగే ఆకుకూరని మొత్తాన్ని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేస్తున్నప్పుడే సాల్ట్ని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మనకు టేస్ట్కి తగినంత ఉప్పుని సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు వేసుకోవాలి. పోపు కోసం నేను జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు వేసుకున్నానండి. ఇలా పోపు మొత్తం వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూడండి, కలర్ఫుల్గా ఎమ్మీగా ఎంతో చక్కగా కనిపిస్తుంది కదా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే
దీని టేస్ట్ చికెన్ బిర్యానీకి కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.